వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్లో వచ్చేసి ఫస్ట్ న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాకు వచ్చింది. స్టార్టింగ్లో న్యూజిలాండ్ అయితే బౌలింగ్ బాగానే వేసింది. వికెట్స్ వరుస తీస్తున్నది. స్టార్టింగ్ వికెట్స్ మరొకరం అయితే కొంచెం బాగానే ఆడాడు, 30 runs దాకా కొట్టాడు. నెక్స్ట్ వికెట్స్ అన్నీ వరుసగా తీస్తున్నారు ఒకరి తర్వాత ఒకరి. వాళ్ళు కాన్స్టెంట్గా ఎవరు లేరు. రచిన్ రవీంద్ర వచ్చేసి 2 wickets తీసుకున్నాడు. స్టార్టింగ్లో మెక్కో డౌడ్ వచ్చేసి 2 wickets తీసుకున్నాడు. తను స్టార్టింగ్లో 2 wickets, మధ్యలో 2 wickets రచిన్ రవీంద్ర. మిచ్చెల్ అవుట్ అయ్యాడు. ప్లస్ డేవిడ్ మిల్లర్ వికెట్ వచ్చేసి రచిన్ రవీంద్ర తీసుకున్నాడు. ఇట్లా అక్కడ పిచ్ వచ్చేసి కలకత్తాలో బౌలింగ్కి అనుకూలించింది. స్టార్టింగ్లో వీళ్ళు వచ్చేసి స్కోర్ మరీ తక్కువ అవుతుంది అనుకున్నాం, 150కి అవుతుంది అనుకున్నాం. కాకపోతే లాస్ట్కు ఎన్సన్ వచ్చేసి బాగా ఆడాడు. 27 balls 50 చేశాడు. స్కోర్ వచ్చేసి 169కి వచ్చింది, 8 wickets. నెక్స్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ వచ్చే వరకు వీళ్ళు స్టార్టింగ్ నుంచి దాటిగాడారు. స్టీవర్ట్ వచ్చేసి బాగా ఆడాడు, 4 6. నెక్స్ట్ 500 వచ్చేసి తను 100 కొట్టేసాడు, సెంచరీ చేశాడు. ఇట్లా స్కోర్ వచ్చేసి వీళ్ళు 12 overs కంప్లీట్ చేశారు మ్యాచ్. ఇట్లా న్యూజిలాండ్ వచ్చేసి సెమీఫైనల్కి వెళ్ళేసింది. న్యూజిలాండ్ బౌలింగ్ బాగానే వేసింది, బ్యాటింగ్ కూడా ఫాస్ట్ బాగానే ఆడారు. కాకపోతే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ బాగా చేయలేదు, పిచ్ ప్రకారం వాళ్ళు ఆడలేదు. రాంగ్ షాట్స్ కొట్టేసి అందరూ అవుట్ అయ్యారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ రివ్యూస్.